రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి చేరుకుంది. దాదాపు 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయంటూ అధికారులు తెలిపారు. గత మే 19న దేశంలో 845 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్త కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇటీవల దేశంలో JN.1 సబ్ వేరియంట్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. వైరస్తో 3 చనిపోయినట్లు తెలిపారు. కేరళలో ఈ వైరస్ బాధితులను వైద్యాధికారులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఎక్కువ శాతం కేరళలోని నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వల్లే కేసులు పెరుగుతూ ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి చేరుకుంది. దీంతో దాదాపుగా 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తుంది, అయితే సీజన్ అలాంటి సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా విజృంభ కారణం అని చెప్పేసి కూడా ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏదైతే కొత్తగా వచ్చిన వేరియంట్ J1 ఏదైతే ఉందో అదే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీనివల్ల పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు, కానీ అయితే దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కాస్త అపాయకరమనే చెప్పి వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా మనం చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 800 పైచిలుకు కేసులు నమోదు కాబడ్డాయి. అదేవిధంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4300 పైచిలకు ఉంది. అయితే ఇది అంతకంతకు పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక మరో 10 రోజుల పాటు ఈ కరోనా విజృంభణ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సీజన్ ఏదైతుందో చాలా చలికాలం కాబట్టి ఇది వైరస్ విజృంభ పెరుగుదలకు కారణంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే కాస్త జాగ్రత్తగా వహించాలి అని చెప్పేసి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. ఖచ్చితంగా అన్ని జనాలు గుమిగూడవద్దు, అదేవిధంగా సాధ్యమైనంత వరకు మాస్కులు ధరించాలి, దూరం పాటించాలనే ఒక నిబంధన మరోసారి ఆయా రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేస్తూ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే కరోనాకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే గతంలో లాగా ఇప్పటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా కరోనాని కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు, అందుకు కావాల్సిన పూర్తి ఎక్విప్మెంట్ అంతా కూడా మందులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకు తగ్గట్టుగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ ఆక్సిజన్ అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన మందులు కూడా రెడీ చేసుకోవడం పెట్టుకున్నారు. అయితే ఇది ఏంటంటే గతంలో ఏవైతే వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు, బూస్టర్ డోస్ తీసుకున్నంత వాళ్ళకి ఎవరుకున్నా వాళ్ళకి ఈ కోవిడ్ అనేది వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఇప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, ప్రతి చోట కూడా కరోనా నిబంధనలు మళ్ళీ అమల్లోకి వచ్చాయి. అంటే గతంలో మనము ఏదైతే కరోనా కాలంలో చూసిన విజువల్స్ ఏవైతున్నాయో సేమ్ అట్లాంటి విజువల్స్ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. కానీ అనుకున్నంత డేంజర్ అయితే ఉండదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. కానీ ముందస్తు చర్యలు తీసుకుంటే మంచిదనేది మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. రాజశేఖర్, రైట్ అంటే 841 మందికి 24 గంటల్లో కరోనా సోకింది. అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అంటే ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది ఏమైనా వైద్యాధికారులు చెప్పినటువంటి పరిస్థితి? అంటే మీరు ముందు నుంచి చెప్తున్నారు, అంత భయపడాల్సిన అవసరం లేదు, JN.1 వేరియంట్ కూడా అంత స్థాయిలో ఏముండదు, సో తీవ్ర స్థాయిగా అనేది చాలా వరకు తక్కువగా ఏజ్ ఎక్కువగా ఉంటే తప్ప ప్రభావం చూపిస్తుందని కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. కానీ కరోనా వైపు కేసులు పెరుగుతున్నది క్రమం, తర్వాత రానున్నటువంటి పండుగలు, వస్తున్నటువంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, వీటిపై ఆంక్షలు ఏమైనా విధించే అవకాశం ఏమైనా ఉందా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికీ ఈ J1 అనేది ఏదైతుందో ఈ వేరియంట్ ఆల్రెడీ ఏదైతే కరోనా వైరస్ తన రూపాంతరం చెందుతూ పోతుంది. ప్రతిసారి చూసి మనం కరోనా స్టేజ్ లెవెల్, స్టేజ్ 3 అన్నీ అయిపోయినాయి. సో వచ్చే కొద్ది అది రూపాంతరం చెందే కొద్ది కూడా దానిలోని స్ట్రెంగ్త్ ఏదైతుందో తగ్గిపోతుంది. కానీ దీనివల్ల ఏంటంటే మెయిన్ గా వృద్ధులు కావచ్చు, 10 ఏళ్ల లోపున్న చిన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి. అదేవిధంగా రానున్నది సంక్రాంతి సీజన్ కాబట్టి సంక్రాంతి సీజన్ అంటే తెలుగు రాష్ట్రాలకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సంక్రాంతి అనేది చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు. సో అక్కడ ప్రజలు ఖచ్చితంగా ఒక చోట చేరుకుని అది ఎంజాయ్ చేసుకునే పండుగ కాబట్టి ఇలాంటి పండుగలని కాస్త దూరం పాటిస్తే మంచిది. లేదా కొన్ని కరోనాకి సంబంధించిన ఏవైతే చర్యలు ఏవైతే మాస్కులు ధరించడం కానీ, లేకపోతే శానిటైజర్ కావచ్చు చేసుకోవడం కానీ, ఇలాంటి వాడుకోవడం వల్ల ముందస్తు చర్యల వల్ల కాస్త మనం కరోనా నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదేమైనప్పుడు కూడా రానున్న 10 రోజులు 12 రోజులు కాస్త కీలకం కాబట్టి ఈ 10-15 రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిదన్నది వైద్యుల సూచన. ఆశకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. రైట్, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 841 కేసులు, 3 మరణాలు నమోదైనటువంటి పరిస్థితుంది. ఇక 7 నెలల్లో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారిగా వైద్యాధికారులు చెబుతున్నారు. కింద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి అందిస్తారు. రైట్, దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి చేరుకుంది. దాదాపుగా 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని కూడా వైద్యాధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి స్వామి వరంగల్ నుంచి మనకి. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆయుపట్టుకున్న ఎంజిన్ లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరగడంతో కూడా ప్రజలు ఒక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరంగల్ మహానగరంలోని కోవిడ్ కలకలంతో కూడా ఒక చిన్నారి పిల్లలకు కూడా సైతం సోకుతున్న కరోనా వైరస్ అయితే సోకిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎంజిఎం లో 3 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో కూడా అక్కడ మొత్తానికైతే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎంజిఎం కు అంటే పీడియాట్రిక్ వార్డులో అంటే చిన్న పిల్లల వార్డులోని కూడా అక్కడ 20 బెడ్స్ ఉండగా ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరంగల్ మహానగరంలోని కూడా కోవిడ్ అంటే చిల్డ్రన్స్ వార్డు అంటే పీడియాట్రిక్ వార్డు అయితే ఒక 20 బెడ్స్ తో మాత్రమే ఆ ఎంజిఎం లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఎంజిఎం లో కూడా ప్రస్తుతానికైతే 3 చిన్నారులకు అయితే కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. అదే విధంగా కూడా నిన్నగాక మొన్న కూడా మరో 2కి కూడా కోవిడ్ వచ్చిన సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ చిన్నపిల్లలకు కోవిడ్ రావడంతో కూడా ప్రత్యేకంగా ఆ తల్లిదండ్రులు కూడా రావచ్చనే భావనతో కూడా ఆ చిన్నపిల్లల సైతం వస్తున్న కరోనాతో కూడా బాధపడుతున్న చిన్నారులను అయితే మాత్రం ప్రత్యేకంగా ఆ ఎంజిఎం ప్రత్యేకంగా కోవిడ్ వార్డులో అయితే ఉంచారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రత్యేక చికిత్స మాత్రం ఆ వార్డులో ఉన్న ఆ కోవిడ్ బాధితులకైతే ఎంజిఎం వైద్యులు అయితే అందిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహానగరంలోని కూడా
చిన్న పిల్లలకు కోవిడ్ రావడంతో కూడా ప్రజలైతే ఒక భయాందోళనకు గురవుతున్న చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ రోజుకు కోవిడ్ పెరుగుతున్న అంటే కోవిడ్ అంటే పెరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కోవిడ్ పాజిటివ్ కేసులు అయితే రోజుకు విపరీతమైన అంటే ఇటు చలి ఎక్కువ ఉండడంతో కూడా చలి జలుబు తోటి కూడా ఎక్కువ కూడా పాజిటివ్ కేసులు అయితే నమోదు అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఎంజిన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అయితే ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించి కూడా కోవిడ్ వార్డులను కూడా సురక్షితంగా అంటే వాళ్ళకైతే ప్రత్యేకంగా ఒక బెడ్ కు ఒక డాక్టర్ అయితే ఉంచుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మహానగరంలోని కూడా ఉత్తర తెలంగాణకు అయిపట్టు ఉన్న ఎంజిఎం హాస్పిటల్ అయితే ప్రస్తుతానికైతే ఆ కోవిడ్ వార్డులో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి కూడా ఇవాళ వైద్య బృందం అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టిన పరిస్థితి కనపడుతుంది. దీంతో కూడా చిన్న పిల్లలకు సైతం రావడంతో కూడా మహానగరంలోని కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చిన్న పిల్లలకు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో కూడా వరంగల్ మహానగరంలో ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, JN.1 వేరియంట్కు సంబంధించి ఏమైనా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉందా? టెస్టింగ్ దాదాపుగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలియసింది. దాదాపుగా చూసుకుంటే RT-PCR టెస్టుల మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ టెస్టుల సంఖ్య పెంచినటువంటి పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? రైట్ రాజశేఖర్, ఇప్పుడు ప్రస్తుతానికైతే RT-PCR టెస్టులు అయితే విపరీతంగా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ టెస్టులతో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు అంటే బయటపడుతుందంటే కోవిడ్ సంబంధించిన కిట్ మాత్రము చేయడంతో అంటే పాజిటివ్ లక్షణాలు కనపడటంతో కూడా కోవిడ్ టెస్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే RT-PCR టెస్ట్ తో పాటు కూడా ఆ అనుమానం అంటే లక్షణాలు ఉన్న ఆ రోగికి మాత్రము కోవిడ్ టెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఎంజీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు సైతం అంటే చలి ఎక్కువ అంటే గత వారం రోజుల నుంచి పాటు ఇప్పటి వరకు కూడా చలి ఎక్కువ కూడా ఉండటంతో కూడా పాటు జలుబు దగ్గు ఉండటంతో కూడా మొత్తానికి అయితే కోవిడ్ కేసులు కూడా ఎక్కువ పాజిటివ్ అవుతుందనే పరిస్థితి అయితే ఇక్కడ ఎన్నో డాక్టర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే RT-PCR టెస్ట్ తో పాటు కూడా అంటే మిగతా టెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొన్న ఇద్దరికి పాజిటివ్ కేసు నమోదయ్యని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్లో ఇద్దరికి నమోదయ్యని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఒక వృద్ధురాలు కూడా ఒక కేసు నమోదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికి మాత్రం ఒక 14 మంది కేసులు అయితే పాజిటివ్ కేసులు అయితే నమోదని చెప్పుకోవచ్చు. అందులో చిన్నపిల్లలు అయితే మాత్రం నిన్న ముగ్గురు ఇవాళ ఐదుగురు చిన్నపిల్లలు ఉండటంతో కూడా ఒక వరంగల్ మహానగరంలో కూడా ఒక చిన్నపిల్లలకు పాజిటివ్ రావడంతో కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ ఒకటి ప్రధానంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు యువత. సో ఈ నేపథ్యంలో కోవిడ్పై ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఉన్న యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఏమైనా అల్టిమేటం జారీ చేసే పరిస్థితి ఉందంటారా? ఎగ్జాక్ట్లీ రాజశేఖర్, ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అంటే దేశవ్యాప్తంగా కోవిడ్ కరోనాతో గత 3 సంవత్సరాలు కుదేసిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా కొత్త వేవ్స్ రావడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలైతే మాత్రం ఎవరైతే ఎంజిఎం సెంటర్ కి అయితే వస్తున్నారో వాళ్ళు కంపల్సరీ మాస్క్ ధరించాలి. శానిటైజేషన్ కూడా కంపల్సరీ వెంట ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం వేళల్లో కూడా ఎవరు మాత్రము ఎంజిఎం హాస్పిటల్లో కూడా ప్రవేశం లేదని చెప్పి అంటే మొత్తానికి కోవిడ్ కు సంబంధించిన వాటిలైతే ఎవరైనా ఒకరు వచ్చినట్లయితే కూడా వారికి మాస్క్ ధరించి ఉన్నట్లయితే కూడా సెక్యూరిటీ గార్డులు అయితే లోనికి పంపించే పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా కూడా ఇక్కడ మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్ తో పాటు కూడా ఇవాళ 31st అంటే ఎండింగ్ ఇయర్ కాబట్టి కూడా ఇవాళ ఎలాంటి సెలబ్రేషన్ కూడా దూరంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వరంగల్ సిపి అంబర్కిషోర్ జా కూడా ఇప్పటికే ఆంక్షలు విధించిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే గుంపులుగా కూడా ఉండకూడదు అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సాయంత్రం వేళలో కూడా 144 సెక్షన్ కూడా విధించినట్టు కూడా మొత్తానికైతే సిపి అంబర్కిషోర్ జా కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతానికైతే కోవిడ్ సెంటర్ అంటే ఎంజిఎం పరిసరాల ప్రాంతంలో కూడా ఎవరైతే లక్షణాలతో బాధపడుతున్నారో వాళ్ళైతే ఒకరు పేషెంట్ తో రావాల్సిన పరిస్థితి కనపడుతుంది. వారు కూడా మాస్క్ ధరించినట్లయితే కూడా లోనికి అలౌ చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆంక్షలు అంటే కోవిడ్ నేపథ్యంతో అనుకోవచ్చు ఇయర్ 31st ఇయర్ ఎండింగ్ దాంతో సెలబ్రేషన్ చేసుకున్న వారికి కూడా గుంపులు ఉండకుండా కూడా మొత్తానికైతే పోలీస్ శాఖ నుంచి ఆంక్షలు విధించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే సిటీ వ్యాప్తంగా కూడా సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారుజామున ఉదయం 8 గంటల వరకు కూడా ఒక 144 సెక్షన్ విధించిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. మొత్తానికి కరోనా వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. మళ్ళీ మనం పాత పద్ధతులు కొనసాగించాలి. ఎప్పుడూ కొనసాగించడం అనేది చాలా అవసరం. సో ఈ నేపథ్యంలో మరొకసారి వ్యక్తిగత శుభ్రత
శుభ్రతతో పాటు కొంచెం మంచి ఆహారం, హైజెనిక్ ఫుడ్ తీసుకోవడం, అలాగే సంరక్షణ, మన వ్యక్తిగత సంరక్షణ కూడా చాలా అవసరం. సో ఇవి పాటిస్తే కనుక ఏ వేరియంట్లు ఎదుర్కోవచ్చు, ఆల్రెడీ ఎదుర్కొని చూసుకున్నాం కాబట్టి సో ఆ విధంగా మీడియా ముఖంగా మేము కూడా చెప్పడం జరుగుతుంది.